అమ్మయ్య మొత్తానికైతే అయిపోయింది. ఇది నేను చెప్పిన నారయ్య పోవాలి. అగో వీడు చెప్పని వచ్చాడు కదా. నువ్వు ఇద్దరు పిల్లగా చెప్పని వచ్చి చెప్పని చెప్పుకొని పోతాను. ఏం లేదురా, ఈ లచ్చారెడ్డికి నారయ్య పోతాను. రేపు మాది నాటు ఉన్నది, అందుకే పొద్దుగాల వచ్చి చెప్పుకొని పోతాను. ఇక నీ ఆపొచ్చిన పాడుగాను కైకిలోని పిలుతుందిరా, పైసలు పోతే పానం మినాడు చేస్తావు. కైకిలోని పెడతా, మనకు ఉన్నది పెద్ద ఎకరాలకు వద్దని కైకిలోని పెడతా. అరే పెట్టుబడికే పైసలు వెళ్తలేవురా ఇంటికి, కైకిలోడు కూలోడు అనుకుంటా. ఏంద్రా ఇది, నేనేమన్నా పని చేస్తానా? సరే కానీ మా సాయన తాగేసినవా లేదా? చాలా తాగుకుంటా వంట, ఇది ఈయనే వంటది. సరే కానీ నాటేసిన అవరా కేడరా, నేను ఒడ్లే ఎక్కలే. మరి నేను రావన్నారా ఒడ్లేక నాని ఎక్కుంటుంది, నేను ఎక్కుంటలేవా? అమ్మా నీకు కైకిలో పెట్టావుగా, నాన్న కైకిలో పెట్టుకోన్నా. భలే హుషారుగా ఉన్నావురా. మాసాలుగా అయితే ఇక నేను పోతానా. సరే అత్తలేడు, ఆకలి అయితే లేదా ఏంది? ఆకలి బాగా అవుతుంది. ఏమన్నా కూర వండిందా లేదా? మళ్ళీ నారయ్య పోవాలి. ఇది ఇట్లా కూర వండకుంటే నాది ఎండినట్టు వేయాలి. వచ్చింది కదా, ఏందేమో ఉత్తిగా ఒప్పుకుంటేనే వస్తున్నావు. పారేది ఏగా రాజుగారికి అవసరం ఉన్నట్టు ఇచ్చిన. ఎప్పుడు మందికే ఇయ్యి, ఇప్పటికే పారవేయింది, మళ్ళా పాలిచ్చి వచ్చినావా వానికి? ఏ అట్టిగా ఇచ్చిందా వాడు పనికి రాడా మనకు? మాత్కర్తి అయితే గాని కాలరెక్కలు కడుక్కోపు, అన్నం వేసుకొత్తా. ఇదేందుకు ఇంత మంచిగా వెళ్తుంది? ఏదో పెంట పెట్టేటట్టే ఉన్నది. ఏమా ఇంకా అయితే లేదని కడుగుడు. అయ్యో ఆగనన్నా అవుతలేవుగా. నువ్వు తిన్నావానే? నువ్వు తినకుంటున్నా ఎప్పుడన్నా తిన్నానా? కొత్తగా అడుగుతున్నావు. ఏదో తేడాగా ఉందేంటి? ఏమయ్యా ఏందే? మరి మరి పండగ వస్తుంది కదా, అయితే మరేమో ఏందే చెప్పిదావు. అయినా నువ్వు ఇంత తిరిగిస్తానమంటే నాకేదో మూడిందే. మూడు లేదు గీడు లేదు, నాకు పండుగకి చీరలు కావాలంటే అనుకున్నానే. నువ్వు ఇంత మంచిగా పిలిచి అన్నం పెడతానమంటేనే అర్థమైంది గిసోటి ఏదో పెడతామని. అంటే చీరలు కొని మరి తప్ప నీకు ఎన్ని ఉన్నా సరిపోవు. అయినా చూసుకుంటే ఎట్లా అడగబుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్నాయి అన్న పైసలు. ఇక ఎప్పుడుంటాయి పైసలు? నాకు అనగా నీ దగ్గర పైసలు ఉండేవి. ఇక మొదలు పెట్టినావా? నేను బాగుంచాను. అరే నాకే పైసలు లేవే. అవన్నీ నాకు తెలియదు. నాకు ఇప్పుడు చీరలు కావాలి. మా అదిన ముంగట పాత చీరలు కట్టుకోమంటావా నన్ను? అంటే పండక్కి నువ్వు ఇక్కడ ఉండవానే? ఉండా, మా అవ్వగారింటికి పోతా. మా అన్న అత్తుండట, ఫోన్ చేసిండు. అంత విషయమేనా? నన్ను అడుగు చేసేసులేదా? అవ్వో నిన్ను అడిగేదేందో. నిన్ను మొగుడినే. అబ్బో మొగుడు చీరలు కొని సాధ కాదు గాని మొగుడట మొగుడు. నువ్వు ఎన్నున్నా సరిపోవే. అబ్బో నువ్వు కొనిచ్చినాయి అన్ని మురిగిపోతున్నాయి. అన్ని మామగారు కొనిచ్చినాయనే. పెళ్ళానికి చీరలు కొని మొగుడు మొగుడేనా? ఇప్పుడు ఏందే? అంటే చీరలు కొని అడిగినందుకు లొల్లి పెడుతున్నా అంటున్నావు నన్ను? ఏంది బాగా రెచ్చిపోతాను నవ్వుకున్నా కొద్దు. సర్తాడు పడాలి. అంటే చీరలు కొని అడిగినందుకు లొల్లి పెట్టట్టు అనిపిస్తుందా నీకు? ఆగో మా అన్నతో పట్టించుకోకుండా పోతున్నావేంది నువ్వు ఆగు. కూడా పిలుతుంటే చెవి వినబడతలేవా? ఏందో ఊకున్నా కొద్ది బాగా రెచ్చిపోతాను. సర్తాడు పడతాను. ఏంది కొడతావా? కొట్టు, నేను చూడాలి, నువ్వు కొట్టాలి. అలా ఇంకేందే నేను కొట్టలేను అనుకుంటానవా? దేహే నేను కూడా కదే అంటున్నా. నా మీద ఒక్క దెబ్బని నీ ఇజ్జత్ మానం అమ్ముతా. నీ అవ్వ దీంతో వెళ్ళేందుకు సప్పుడేక నా పనికి నేను బీక్తా. నిన్ను కొట్టిన ఒకటే, సొప్పను కొట్టిన ఒకటే. నాకు పనికి ఏరైతుంది. నేను పోతానా? ఏమైందిరా బాడుకో, కొడతా అంటే కదా మళ్ళీ పోవడుతుంది. నీ
అవ్వ ఏం మాట్లాడతానవే ముగడన్న మర్యాద లేదా నీకు మొగుడైతే పెళ్ళ మీద అడిగితే గది తెచ్చి పెట్టాలి అప్పుడు మొగనికి మర్యాద గౌరవం అన్ని ఇస్తారు నీకు ఎన్ని ఇచ్చినా నువ్వు గిట్లనే అంటవే నీకు తృప్తే ఉండదు లేదీరా నువ్వు ఇంత మనిషి పని మూస్తున్నావా ఇంకా ఏదో ఊకునొక దిప్పచ్చుకుంటావు నన్నే కొడతావురా నువ్వు నీ సంగ చెప్తా నీ తల్లి ముగడంట లెక్కలే అని నీకు నన్ను నా ఇది చేస్తాను పొద్దుగాలనంగా వేయండు సర్ది కూడా పట్టుకోవకపోయి ఎంత ఆకలి అవుతుందో ఏం పాడో వచ్చేసరికి అన్నం కూర వండుతా అయ్యో ఇంట్లో ఏం కూరగాయలు లేవు కదా పద్మక్కల దుకాణాలకు పోయి కోడిగుడ్లన్న పట్టుకప్తిగా నా రేసులు అయితే చెప్పని అయిపోయింది పొద్దుగాల గంట ఏమో అది ఎన్ని అన్నా కూడా సైలెంట్గా ఉండాలి ఏమనద్దు దాన్ని కదా అగో ఏదో కవర్ పట్టుకొచ్చినట్టుండు కొంప తీసి నా కోసం చీరలు ఇట్లా తీసుకొచ్చిండా ఏంది నీ ఆకలి కాబట్టి అడుగుదామంటే భయం కాబట్టి మళ్ళీ ఏమన్నా లొల్లి ఎత్తువా ఏంది ఏందో ఏమో ఏమర్థమైతలేదు నాకు సప్పుడు ఎత్తలేనింది నల్ల మొక్కపోడు ఇక నేనన్నా మాట్లాడతా ఈయన మాట్లాడతట్లేడు ముఖం మార్చిన కాడికి మసాలు గాని ఇంట్లో అన్నం తిందు ఏందేమో గట్ల చూస్తున్నావు అంటే పొద్దుగాల గంత లొల్లి అంది కదనే అంతేనా ఆ పొద్దుగాల సంగతి నేను పొద్దుగాలనే మర్చిపోయినా అయినా ఆలు మగలు అన్నప్పుడు గసంటు గొడవలు అయితేనే ఉంటాయి ఇంకా అవన్నీ పట్టించుకుంటూ ఇట్లనే ఉంటావా ఇంకా నడుము ఇంట్లోకి ప్రియా 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 నా ప్రియా ప్రియా నువ్వు ఎంత మంచిదాని నువ్వు దొరుకున్న అదృష్టం తెలుసా ఇది నీకోసం చీరలు తెచ్చిన కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కల
వెల్కమ్ టు మన తెలంగాణ యాస యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.